నమస్తే అమ్మా, మీ పేరమ్మా? కుళ్ళాం సార్. కులాయమ్మ గారు, ఎంతమ్మా మీ వయసు ఎంత? మా వయసు ఉంటుంది సార్ 80 70 ఉంటాయి. మరి మీకు ఎవరికైనా పింఛన్ వస్తుందా? నీకు కానీ మీ భర్త గారికి కానీ? వస్తుంది సార్. ఎవరికి వస్తుంది? ముసలోనికి వస్తుంది సార్. ఎంత ఇస్తున్నారు? 2000 వస్తుంది సార్. మరి మీరు డ్వాక్రా గ్రూపులో ఏమైనా ఉన్నారా? ఉండాం సార్. పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయి? వచ్చినాయి సార్. వచ్చాయి. మరేంటి ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటారా? మరి గెలుస్తారు సార్. ఎందుకని? ఎందుకని అందరికి సాయం చేసినాడు సార్. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ గారు కానీ లేదంటే విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు? చూడు సార్, మాకేమో మా గెలుస్తుంది అని మా దుడుములో మాకుంది. భగవంతుడు ఎవరు గెలుస్తారని? చంద్రబాబు గెలుస్తాడు అని మాకుంది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కురుపు రాజేంద్ర అండి. రాజేంద్ర గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఏం వ్యవసాయం? పండ్ల తోటలు, ద్రాక్ష. ఎలా ఉందా మరి పంట? అది బాగుందండి. ఈ ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహాయం అందిందా మీ పంట పొలాలకి? వాటికి పండ్ల తోటలు విస్తరణ కింద ఇచ్చినారండి. హెక్టార్కి 2.5 లక్షల దాకా ఇచ్చినారు. అట్లా కొత్తగా సాగు చేసుకునే రైతులకి ప్రోత్సాహం అందించి చాలామంది మమ్మల్ని చూసి ఊరుకోరు అట్లా ఎక్కువగా విస్తారంగా సాగు చేసినారు. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ కానీ లేదంటే ఈ మధ్య పెట్టిన అన్నదాత సుఖీభవ పథకంలో వచ్చే 15,000 రూపాయలకు సంబంధించి కానీ ఏమన్నా మీకు అకౌంట్లో పడ్డాయి? పడినాయండి. రుణమాఫీ 3 విడతలు వచ్చింది. ఇంకా 2 విడతలు 3-4 తేదీలో వస్తుందని చెప్పినారు. అన్నదాత సుఖీభవ పడినాయి 1000 రూపాయలు. మరి అసలు మీ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది? బాగా చేసినారండి. అంటే ఎవరు చేశారు ఇక్కడ? ఎమ్మెల్యే గారా లేదంటే అధికార పార్టీ వాళ్ళ? ఎమ్మెల్సీ పయ్యావుల కేసు చేసినారు. ఏం చేశారు అభివృద్ధి అంటే? ఏ విధమైన అభివృద్ధి చేశారు? పండ్ల తోటలు విస్తరణ కింద ఈ అనంతపురం జిల్లా, కరూరు జిల్లా హార్టికల్చర్ హబ్గా చేయాలని చెప్పి పండ్ల తోటలు విస్తరణ పెంచాలనే ఉద్దేశంతో సామూహిక డ్రిప్ అని కొత్తగా ఇప్పుడు కొరకోడు అనే విలేజ్కి పెట్టినారు. అటు నియోజకవర్గం అంతా పెడతామంటున్నారు. నీటి సాయము, పండ్ల తోటలు విస్తరణకి, నిరుపేదలకు ఏదైనా పక్కా ఇళ్ళు, అన్ని బాగా పింఛన్లు, పసుపు కుంకుమ పథకంవి బాగా చేసినారు. ఒక సీనియర్ మోస్ట్ నాయకులు రాష్ట్రంలో కానీ అటు తెలుగుదేశం పార్టీలో కానీ పయ్యావుల కేశవ్ గారు ఒక సీనియర్ మోస్ట్ నాయకులు అని చెప్తూ ఉంటారు. మరి ఆయన ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? అటు పేదవారికి కానీ మధ్యతరగతి వారికి కానీ ఆయన ఎంతవరకు అందుబాటులో ఉండగలుగుతున్నారు? ఉంటారండి, అందుబాటులో ఉంటారు. వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ సమావేశాలు ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో అయితే కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటారు. అంటే ఏదైనా సమస్య వస్తే వెంటనే దాని మీద స్పందించడం, దాని మీద చర్య తీసుకోవడం లాంటివి చేస్తారండి. ఏం సమస్య వచ్చినా మేము పోయి అడిగినామంటే ఓసారి కాకపోతే రెండోసారి పోయినప్పుడైనా ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. మరి మళ్ళీ గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది కేశవ్ గారికి? ఖచ్చితంగా గెలుస్తాడు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? బాగా మెజార్టీతోనే గెలుస్తాడండి. ఈ సంవత్సరం చెరువులకు నీళ్ళు బాగా ఇచ్చినాడు. ఈ సామూహిక డ్రిప్ అనేది కొత్తగా పెట్టినాడు. అది నియోజకవర్గం అంతా చేయాలనే కృషి ఉంది యాప్కి. అది చేస్తేనేమో ఖచ్చితంగా తిరగలేదు. ఇంకా ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాడు.